హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని మహాలక్ష్మి బాధగా మొహం పెట్టి మీరు కావాలనే జాబ్ ఇస్తానని చెప్పి నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చి ఇప్పుడు ఇక్కడ లాక్ చేస్తున్నారా సార్ అని అడిగింది. తన కంట్లో కనిపించిన కన్నీటి పొర చూసి మహి తట్టుకోలేక ఒక్కసారిగా మహాలక్ష్మిని తన గుండెలకి హత్తుకొని, సారీ సారీ మహా, కావాలని అనలేదు, కానీ నీ నోటి నుంచి సారన్న పదం నాకు నచ్చటం లేదు, అందుకే పేరు పెట్టి పిలువమని అడుగుతున్నాను. కానీ నువ్వేమో భయంతో నన్ను సారని పిలుస్తూ ఉంటే నువ్వు నన్ను పరాయివాడిగా చూస్తున్నావన్న ఫీలింగ్ వస్తుంది. నాకు ఆ ఫీలింగ్ నచ్చటం లేదు అని బాధగా అన్నాడు. మహి అలా హత్తుకోగానే మహాలక్ష్మి భయంతో వణికిపోతూ సార్ అంటూ తన నుంచి విడిపించుకోవటానికి ట్రై చేస్తూ ఉంటే మహి ఇంకా గట్టిగా హత్తుకొని, ప్లీజ్ మహా, నా బాధ అర్థం చేసుకోవే, నన్ను మహి అని పిలువు అని రిక్వెస్టింగ్గా అడిగాడు. మహాలక్ష్మి ఒక్కసారిగా మహిని వెనక్కి తోసి, సార్, మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? అయినా మీరు నన్ను హక్ చేసుకోవటం ఏంటి అని కోపం ప్లస్ భయం ప్లస్ బాధగా అడిగింది. మహి అప్పుడు స్పృహలోకి వచ్చి తల కొట్టుకుంటూ, సారీ సారీ మహా, నువ్వు అలా బాధపడేసరికి తట్టుకోలేక ఇలా హత్తుకున్నాను. అయినా మహా, నువ్వు నా వదిన అక్కవే, మరి నా ఫ్యామిలీవే కదా. నువ్వు మమ్మల్ని సార్ అని పిలుస్తూ ఉంటే వదిన ఎంత ఫీల్ అవుతుంది చెప్పు. అన్నయ్య వచ్చినా కూడా నీకు ఈ మాటే చెప్తాడు, గుర్తుంచుకో. అందుకే అడుగుతున్నాను. ఈరోజు వదిన మన ఆఫీస్కి వస్తుంది. వదిన ముందు నువ్వు నన్ను సార్ అని పిలిస్తే నా అక్కని కూడా ఈ ఆఫీస్లో ఎంప్లాయీలా మాత్రమే చూస్తున్నారా? అందుకేనా సార్ అని పిలిపించుకుంటున్నారు అని అడిగితే నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. అందుకే వదిన కోసం అడుగుతున్నాను. ప్లీజ్ నన్ను పేరు పెట్టి పిలువు అని రిక్వెస్టింగ్గా అడిగి మనసులో, బాబోయ్, కొంచెం ఉంటే బుక్ అయిపోయేవాడిని, కంట్రోల్లో ఉండరా మహి, నువ్వు మరీ మితిమీరిపోతున్నావు అని అనుకున్నాడు. మహాలక్ష్మి శక్తి కోసం మహి అలా చేశాడని అర్థం అవ్వగానే హమ్మయ్య అంటూ ఊపిరి వదిలి, కానీ సార్, నేను శక్తికి నచ్చజెప్పుకుంటాను అంటున్నా కూడా మహి ఒప్పుకోకుండా, కుదరదు మహా, వదిన వచ్చి నేనంటే నీకు లెక్కలేదు, నేను నీ ఫ్యామిలీ కాదు అనుకున్నావా, అందుకే నా ఫ్యామిలీని నువ్వు ఓన్ చేసుకోలేదా అని అంటే నేనెంత ఫీల్ అవుతాను. పైగా వదిన సొంత ఫ్యామిలీ వచ్చినా కూడా వాళ్ళతో సరిగా మాట్లాడలేదు అంటే ఏంటి అర్థం? మిమ్మల్ని ఇంకా తన వాళ్ళనే అనుకుంటుందనే కదా అని లాస్ట్ అస్త్రంగా ఎమోషనల్గా అడిగాడు. మహాలక్ష్మి సంతోషిస్తూ, నిజంగానా సార్? తన ఓన్ పేరెంట్స్ కంటే మమ్మల్ని ఎక్కువ అనుకుందా? కానీ అమ్మకి అదంటే ఇష్టం లేదు కదా, అయినా అలాగే మాట్లాడిందా అని అడిగింది. మహాలక్ష్మి సంతోషాన్ని పాడు చేయటం ఇష్టం లేక శక్తి ఎలాగైనా మహాలక్ష్మి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని తెలిసిన మహి హా అని చెప్పగానే మహాలక్ష్మి సంతోషంగా, అలా అయితే ఓకే సార్, ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని మహి గారు అని పిలుస్తాను, అలా కాదు అంటే మహేంద్ర గారు అని పిలుస్తాను, అంతకుమించి తక్కువ పిలవలేను అని అంది. మహి మనసులోనే, అమ్మ, ఇది కనీసం ఇక్కడి వరకైనా వచ్చింది అనుకొని మహి గారు అనే పిలువు అని చెప్పి తర్వాత నేను గారు తీసేస్తే పనిలో ఉంటాను అని కొనుక్కున్నాడు. ఏంటి సార్ మీరన్నది నాకు అర్థం కాలేదు అని అయోమయంగా అనగానే, ఇప్పుడే సార్ అని పిలవనని చెప్పి మళ్ళీ సార్ అంటే మహి గారు అని పిలువు అని చిరుకోపంగా అన్నాడు. హహ, అలాగే మహి గారు అని ఆనందంగా చెప్పి, ఇంతకి శక్తి ఎన్నింటికి ఆఫీస్కి వస్తుంది? దానితో మాట్లాడి చాలా రోజులవుతుంది, మేమిద్దరం ఇలా చాలా మాట్లాడుకోవాలి అని ఎగ్జైటింగ్గా అడిగింది.
ఇంత ఎగ్జైటింగ్గా ఏ రోజైనా నా కోసం ఆలోచించావా మహా అని మనసులో అనుకొని, వస్తుంది, అన్నయ్య తీసుకువస్తున్నాడు, ఆన్ ది వేలో ఉన్నారు అని అన్నాడు. అవునా మహి గారు, అయితే శక్తి వచ్చేలోపు వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి, దాంతో మనసారా కనీసం గంట సేపైనా మాట్లాడాలి అని కళ్ళల్లో మెరుపుతో చెప్పి తన సీట్లో కూర్చుని వర్క్ చేస్తూ ఉంటే మహి తన చైర్లో కూలబడి, బాబోయ్, దీని చేత పేరు పిలిపించుకోవటానికి ఎన్ని ఫీట్లు చేయాల్సి వచ్చింది, ఇక నా ప్రేమ ఒప్పించుకోవటానికి ఇంకెన్ని చేయాలో అని ఇమాజినేషన్ చేసుకొని దడుచుకొని వీపు తట్టుకుంటాడు. వేణు వెళ్ళిపోగానే సమన్వి తన రూంలోకి వచ్చి వేణుని తిట్టుకుంటూ, అరే, ప్రేమించింది అలిగింది, ఒక 2-3 గంటలైనా కనీసం బుజ్జగిద్దాం, దానికి అది లేకుండా ఇది అలిగింది, దీనితో మనకేంటి అన్నట్టు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఛ, బావకి నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు, బయటికి మాత్రం నువ్వే ప్రాణం అన్నట్టు మాట్లాడుతాడు అనుకుంటూ కూర్చుంది. ఇంతలో బైక్ మీద వెళ్తూ వేణు బ్లూటూత్ ద్వారా సమన్వికి కాల్ చేయగానే లిఫ్ట్ చేసి హలో అని విసురుగా అంది. ఏంటే నా మీద కారాలు మిరియాలు నూరుతున్నట్టున్నావు అని నవ్వుతూ అడిగాడు వేణు. సమన్వి మూతి తిప్పుకుంటూ, నేనేం చేస్తే నీకెందుకు బావా, నాతో అవసరం లేదు కదా నీకు, నేను అలిగినా నీకు అవసరం లేదు అన్నట్టు ఆఫీస్కి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడెందుకు ఫోన్ చేశావు అని అడిగింది. మూతిని మరీ అన్ని వంకర్లు తిప్పకు, తర్వాత ఆ వంకర్లోనే ఆగిపోతే నా పక్కన నువ్వు చూడటానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్లా కనిపించవు అని అల్లరిగా అని, నేను ఉన్నంతసేపు ఏమో నా మీద పడి ఎగిరావు, ఇలా బయటికి రాగానే నన్ను తిట్టుకుంటూ ఆలోచిస్తూ కూర్చున్నావు. ఇంతకు బదులు నువ్వు నార్మల్గా మాట్లాడి ఉంటే ఇంకో గంట నీతోనే హాయిగా ఉండి మ్యాట్ని మూవీకి వెళ్దామనుకున్నానే నీతో కలిసి. చా, ప్లాన్ మొత్తం ఫ్లాప్ చేశావు అని కావాలని డల్గా అన్నాడు. ఏంటి, నువ్వు నన్ను సినిమాకి తీసుకువెళ్తావా బావా? బావా బావా ప్లీజ్ తీసుకువెళ్ళవా, నేను అసలు నీ మీద కోపంగా లేను, నీతో కలిసి మూవీ చూడాలన్నది చాలా సంవత్సరాల కళ నాది, ఈ రోజుకి తీరుతుంది అంటే నేను కాదంటానా చెప్పు, ప్లీజ్ ప్లీజ్ బావా, వెనక్కి వచ్చే అన్నయ్యకి చెప్పే సినిమాకి వెళ్దాం అని క్యూట్గా కళ్ళల్లో మెరుపుతో బ్రతిమలాడింది. అయ్యో, నేను ఆఫీస్కి వచ్చేసానే, ఇక కుదరదులే కానీ మధ్యాహ్నం లంచ్ తీసుకొని ఆఫీస్కి వచ్చే, మన మ్యాటర్ రుద్ర దగ్గర తేల్చేసి హ్యాపీగా వాడి పర్మిషన్తోనే మ్యాట్నీ షో కాదు ఫస్ట్ షో కూడా పోదామని అన్నాడు. నువ్వు నిజంగానే అంటున్నావు కదా, తర్వాత నేను వచ్చాక నేనెక్కడ కుదురుతుంది అని మీ అన్నయ్య కోపంగా ఉన్నాడు బిజీగా ఉన్నాడని చెప్తే మాత్రం చెప్తున్నా బావా, అక్కడే ఒంగోబెట్టి గుద్దుతాను అని కచ్చగా అంది. బాబోయ్, నువ్వు ఇప్పుడే ఇలా ఉంటే ఇక పెళ్ళయ్యాక డైలీ నన్ను తంతూనే ఉంటావేమో, అయినా కూడా పర్వాలేదు, నువ్వు నాకు కావాలి, నేను చెప్పినట్టు చేస్తాను సరేనా, నువ్వైతే లంచ్ చేసి తీసుకొని చీర కట్టుకొనిరా అని చెప్పి ఫోన్లోనే ముద్దు పెట్టి కట్ చేసి విజిల్ వేసుకుంటూ మరీ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. వేణు మొట్టమొదటిసారి తనలో అంత ప్రేమగా మాట్లాడి శారీతో రమ్మని అనగానే సమన్వి సిగ్గుపడుతూ, ఎందుకు, ఏమైనా పని బావా, నా మాట ఎప్పుడైనా విన్నాడా, అందుకే నా బావ అడిగినట్టు నేను శారీ కట్టుకోను అని అనుకుంటూనే హుషారుగా వంటకి ఏమేం చేయించాలో చెప్పడానికి కిందకి వెళ్ళింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.